స్టార్టింగ్ అమెరికాలో వీళ్ళు రాగానే ఎట్లా ఫీల్ అయిపోతుంది తెలుసా, ఇలా ఒక బ్యాగ్ తయారవుతుంది, కొత్త ఫ్రెండ్స్ కొత్త రూమ్మేట్స్, వీళ్ళే పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక ఈడైనా ప్రాణం వీడైనా ప్రాణ స్నేహితుడు ఇదేనా బెస్ట్ ఫ్రెండ్ అని అమ్మాయిలు ఇట్లా ఫిక్స్ అయిపోతారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. తర్వాత హ్యాండ్ ఇస్తారు అన్నమాట. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఒకటిసారి. తెలుసా అమ్మాయిలు అయితే మొత్తం ఒక అమ్మాయిని నమ్మి వేస్తుంది, అది హ్యాండ్ ఇచ్చి పోతుంది లాస్ట్కి. ఆ రూమ్మేట్ హ్యాండ్ ఇచ్చి పోతే నేను ఇంత అమ్మాయిని రద్దాన్ని నా చెల్లెలు అనుకున్నా, సొంత చెల్లెలు అనుకున్నా, ఇంకా మోసం చేసి మనం ఎవరు నమ్మను అంటే ఇట్లా సింపుల్. అంటే ఇలా బాయ్స్ ఉంటారు, బాయ్స్ ఎట్లా సార్ బ్రో ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు బ్రో, నేను చూసుకుంటా, నువ్వు ఇంకా నుంచి నువ్వు నేను ఇద్దరం కలుపుతున్నాం అంటారు. వాడు సైలెంట్గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. క్లోజ్ అనుకోని వాడు క్లోజ్ అనుకోని అన్ని విషయాలు చెప్తాము. ఇక కరెక్ట్ సమయం చూసి కరెక్ట్ సందర్భం చూసి ఈ రూమ్లో అంతా ఇప్పేస్తాను అన్నమాట. మన బట్టలు ఇప్పి ఇట్లా చెప్తుంది. ఇక మనం చేసిన పనులన్నీ మనం చెప్పిన సీక్రెట్లన్నీ ఇట్లా చెప్పుకుంటూ కూర్చుంటారు అన్నమాట బయట. అందుకే ఎవరు నమ్మద్దు. నేను నమ్మి డబ్బులు ఇస్తారు. ఎట్లా అంటే మా అమ్మ కొద్దిగా డబ్బులు ఉన్నాయి, కొద్దిగా మనీ కావాలి అని అన్నాం అనుకో, ఇట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత